ఈరోజు ఏంటో తెలుసా? శనివారం. అది కాదండి. ఓ, సెకండ్ సాటర్డే. అది కాదండి. ఓ, మాకు సెలవు. బాగా గుర్తు తెచ్చుకోండి. గుర్తు రావట్లేదు. మా రోజండి. ఇప్పటికన్నా గుర్తొచ్చిందా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఓహో ఓహో అని అలా అంటారేంటండి? సెలబ్రేట్ చేసుకోవాలి కానీ. ఎవరు? ఇంకెవరు? మనమే. మహిళా దినోత్సవం మీదైతే మాకేంటయ్యా? అదేంటండి? ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. అవును అంటారు. అయితే ఏంటంటారు ఏంటండి? ఈరోజు మీరు మమ్మల్ని పూజించాలి. అంటే మేము మిమ్మల్ని పూజించాలా? మమ్మల్ని రోజు చింపుతున్నది చాలా ఏమిటి మిమ్మల్ని పూజించడానికి? అదేంటండి అలా అంటున్నారు? కాకపోతే భర్తని ప్రేమగా చూసుకునే భార్య ఉంటే ప్రతిరోజు పండగే. కుటుంబాన్ని తీర్చిదిద్దుకునే స్త్రీ ఉంటే ప్రతిరోజు మహిళా దినోత్సవమే. అందరినీ తన వాళ్ళల్లా చూసుకునే మంచి మనసుంటే ప్రతిరోజు గొప్పదే. ఆ మహిళ మహనీయురాలైనట్టే. ఇంతకీ మేము కాదంటారా? కాదని చెప్పగలనేమో కానీ అవునని మాత్రం చెప్పలేము. చెప్పలేరండి, చెప్పరు. మీరు జీవితంలో ఏ రోజు మమ్మల్ని గౌరవించారు కనుక, మా శ్రమను గుర్తించారు కనుక. దండేయమంటే గౌరవించడం అంటే దండేసి షాల్లో కప్పి షీల్డ్ ఇవ్వడమా ఏంటి? అంతొద్దు. మాకిచ్చే గౌరవం అట్లీస్ట్ కొంచెం ఇచ్చినా చాలు. ఆ మాటకు వస్తే దానికి ఏం తక్కువయ్యా? మేము మీకు రోజు ఇస్తూనే ఉన్నాంగా, గౌరవిస్తూనే ఉన్నానుగా. అయ్యో, మా బాధలు ఎప్పుడు తీరతాయో, మళ్ళీ పాత రోజులు ఎప్పుడు వస్తాయో, కాలు మీద కాలు వేసి కూర్చుని మా కోరికలు తీర్చుకునే రోజు ఎప్పుడు వస్తుందో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. చెప్పింది చాలు, ఇంకా ఆపుతారా మీ సోది? అలా అంటాననుకున్నావు కదా, అనను, చేస్తే అనను. నువ్వు లేక నేను లేను, నీతోనే ప్రయాణం, నువ్వే నా ప్రాణం, నీ గురించే నా ఆలోచన, నా ప్రేమంతా నీ మీదే. ఇదయ్యా నీ మీద నాకున్న గౌరవం. అయినా వాళ్ళు ఏదో తెలియక ఈ ఒక్కరోజే మహిళా దినోత్సవం అంటున్నారు కానీ నా దృష్టిలో అయితే మాత్రం ప్రతిరోజు మహిళా దినోత్సవమేనయ్యా. ప్రతిరోజు నా దృష్టిలో పండగే. ఆ మాటకు వస్తే ఇంతకీ ఈరోజు స్పెషల్స్ ఏంటి? నో స్పెషల్స్. అదేంటో మీ పండగ రోజున కూడా మాకేముండవా స్పెషల్స్? ఈరోజు వంట మీదే. సరిపోయింది. ఈరోజు నేను వండింది నువ్వు తిని అరాయించుకోగలిగితే ఓకే, కానీ అలా జరగకపోతే నెక్స్ట్ ఇయర్ మహిళా దినోత్సవం మనం జరుపుకోలేము. నేను ఆ బాధను భరించలేను, అందుకే నేను వండను. ఒక్క విషయం చెప్పు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా మీరు చెప్పినట్టు చేస్తున్నాం కదా, నువ్వు ఇచ్చిందే తాగుతున్నాను కదా, నువ్వు పెట్టిందే తింటున్నాను కదా, నువ్వు చెప్పిన అయిన దానికి కాందానికి సరే అంటూ గంగిరెద్దులా తలూపుతున్నాను కదా. ఇంకేం కావాలి మీకు మా నుంచి? గౌరవం. ఓ రకంగా మా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి మీకు సలాం చేస్తున్నాం, మీకు గులాములుగా పడి ఉన్నాం. అంతెందుకయ్యా, బ్రిటిష్ వాళ్ళు దగ్గర మన భారతీయులు బానిసలుగా ఎలా ఉన్నారో అలాగా మీ స్త్రీ జాతి ముందు మేము
పురుష జాతి మా అహంకారాన్ని అన్నీ వదిలేసుకుని అని పడుంటున్నాం. ఇంతకన్నా ఏం కావాలి? ఇంతకన్నా ఏం కావాలి? ఇంకా అడిగట్టుకోవాలా? ఇంకా అడిగట్టుకోవాలా? ఇప్పటికి చాలదా? మేము సగం అయిపోయాం అర్ధాంగి అన్న పదంలో. ఇంకా మొత్తం నీరు కట్టేస్తారా? మసి చేసేస్తారా? బొగ్గు చేసేస్తారా? ఏమిటయ్యా? పైగా మహిళా దినోత్సవం రోజున మిమ్మల్ని మేము గౌరవించాలి. గౌరవిస్తూనే ఉన్నాం. చాప కింద నీరులా మీరు చేసేటువంటి, మీరు మమ్మల్ని ఎక్కి తొక్కేటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా ఎంత బాధపడుతున్నా, కుమిలిపోతున్నా, పైకి ప్లాస్టిక్ నువ్వులు నవ్వుతూ భరిస్తున్నాం. ఇది చాలా ఏదో ఈ మహిళా దినోత్సవం రోజునైనా సరే నువ్వు కసురుకోకుండా, విసుక్కోకుండా, మమ్మల్ని ఏమీ అవమానించకుండా, తిప్పి పొడుపులు పడవకుండా, మా వాళ్ళ వైపు చేసినటువంటి న్యాయాలన్నింటినీ అన్యాయాలుగా తిప్పి మడతెట్టేసేసి కుర్చీ మడతెట్టినట్టు మమ్మల్ని నానా మాటలు అనకుండా రుచికరమైన, నేను శుభ్రంగా తినగలిగేటువంటి భోజనాన్ని నాకు అందిస్తే అదే 10,000. సరే వేయాలా? ఈ సందర్భంగా, మహిళా దినోత్సవ సందర్భంగా నీకు నా నుంచి ఏం గిఫ్ట్ కావాలో కోరుకో. అయ్యో, అంత మాట అన్నారు చాలండి. కానీ మీ ప్రేమతో ఏది ఇచ్చినా నాకు ఓకేనండి. సరే, ఈ సందర్భంగా చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాసినటువంటి ఓ పద్యం, అక్షర లక్షలు ఇచ్చేటువంటి పద్యం నీకోసం నేను వినిపిస్తాను. కూర్చో, కూర్చో. అది ఇప్పుడు విను. పురుషుల్వలనే శాస్త్రంబుల్ పఠించుచో అదమన్నేతురు శత్రుసేనల ధను వ్యాపారము నేర్పుచో ముదితోత్సాహముతోడ ఏలగలరీ ఉర్విన్ ప్రతిష్ఠించుచో ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముతార నేర్పించిన ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముదమార నేర్పించిన. అబ్బా, చాలా బాగా చెప్పారండి. ఎంత అద్భుత విషయం చెప్పారండి. ఈ ఒక్క పద్యంతో నా కడుపు నిండిపోయిందండి. ఇంక ఈవేళ నా కోసం ఏమీ వండుకోనక్కర్లేదు. నువ్వు వండుకోక్కర్లేదు, మరి నా కోసం ఈ ఒక్కరోజైనా ఆ మాత్రం త్యాగం చేయలేరా మా కోసం? అంటే ఉపవాసమా? నేను పద్య రూపంలో నీకు గిఫ్ట్ ఇస్తే నువ్వు నాకు ఈ రూపంలో గిఫ్ట్ ఇచ్చావన్నమాట, రిటర్న్ గిఫ్ట్. బాగుందే, చాలా బాగుంది. మహిళా దినోత్సవ కానుక మా ఆవిడ నాకిచ్చింది ఈరోజు. పురుష పొంగోలారా, మనం కనుక ఆడవాళ్ళని చదివిస్తే వాళ్ళు మామూలు చదువులే కాదు, వేద శాస్త్రాలు కూడా పఠించేయగలరు. మనం వాళ్ళకి చేయూతనివ్వాలి. అలాగే యుద్ధ రంగంలో మనం చూస్తూనే ఉన్నాం. చరిత్రని చూసుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు, అలాగే సరోజినీ నాయుడు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వాళ్ళు, వీళ్ళందరూ ఆడవాళ్ళే. కానీ నేను ఆడదాన్ని, అబలని, నేనేం చెయ్యలేను అని అనుకుంటే ఆ రోజు అన్ని గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప యుద్ధాలు చేసి ఉండేవారు కాదు. అంటే వాళ్ళకి కనుక ఆ ధైర్యాన్ని, శక్తిని మగవాళ్ళు ఇవ్వగలిగితే వాళ్ళు యుద్ధ రంగంలోకైనా దూకగలరు. ఈరోజు మనం చూస్తున్నాం వ్యాపార రంగంలో మహిళలు సాధించేటువంటి ఆ సాధికారిత. మరి అలాగే వాళ్ళకి కనుక మనం ఉత్సాహాన్ని పురుషుడిగా ఇవ్వగలిగితే ఈరోజు దేశాల్లో మహిళలే మహారాణులుగా వెలుగుతున్నారు. ఒక గవర్నర్లుగా, రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతులుగా, అరే ప్రధానమంత్రులుగా ఎంతమందిని చూడలేదండి. మరి అందరికీ మనం చేయగలిగేది ఏంటి? వెనకుండి ప్రతి పురుషుడి వెనక
ఒక స్త్రీ వెన్నంటి ఉంటుంది అని అంటారుగా, అలాగే ప్రతి స్త్రీ విజయం వెనుక కూడా సహృదయత కలిగినటువంటి పురుషుడు ఉంటే కనుక వాళ్ళు విజయ తీరాలకు చేరతారు. అర్థం చేసుకోండి. మహిళా దినోత్సవ సందర్భంగా మావిడికే కాదు ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలతో మీ నూజెళ్ళ సూరిబాబు. అన్నట్టు మర్చిపోకండి, ఇది బాగుంటే ఓ నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఏదైనా మంచి కామెంట్ పెట్టండి. మరి నూజెళ్ళ కమెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.